అలాగే అప్పలరాజు మన అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు. ఆయన అక్కడ భూసేకరణ బలవంతంగా జరుగుతున్న దాని మీద, పొల్యూషన్ వెదలుతున్న మీద ఆయన్ని అక్రమంగా పీడీ కేసులో పెట్టి నెల రోజులైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి ములాఖత్ ఇవ్వలేదు. చట్ట ప్రకారం నెలకు 2 సార్లు ఇవ్వాలి. నేరస్తులకి, హత్యాకోరులు, పొండాకోరులు, కిడ్నాపర్లు, రేపిస్టులు అందరికీ అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఇస్తారు. కానీ ప్రజల కోసం పనిచేసి అరెస్ట్ అయిన వాళ్ళకి మాత్రం కనీసం ములాఖత్ కూడా ఇవ్వరా? భార్యాబిడ్డలకి ఆయన జైలు ఎలా ఉన్నాడో తెలుసుకునే హక్కు కూడా లేదా? చివరికి వెంటబడి పర్సు చేస్తే చివరికి నెల రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ, ములాఖత్ కాదు. అంటే ఈ రకంగా వేధించి అక్కడ భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అప్పలరాజుని విడుదల చేయాలని చెప్పి కూడా మేము అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తాము. ఈ ప్రజా ఉద్యమాలు సాగుతున్నటువంటి ఇలాంటి నిర్బంధం ఇప్పుడు డోన్లో సిపిఐ కార్యకర్తలు అక్కడ ఉపాధి హామీ దీంట్లో విపరీతమైన అవినీతి జరుగుతుంటే దాన్ని అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే మాట్లాడే వాళ్ళు సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం వాళ్ళు పోలీసులను ఇంటికి పిలిపించుకొని సిఐని వాళ్ళ మీద ఫిర్యాదు చేసి తలకిందులుగా ఏలాడదీసి హింసించారు సిపిఐ డోన్ కార్యదర్శిని. ఇదేమిటి ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఒక రాజకీయ నాయకుడు చెప్తే మీరు కాళ్ళు ఏడదీసి కొడతారు? అవినీతి మీద పోరాడుతుండేవాడిని చేస్తున్న ఇదే బహుమానం ఇది. కాబట్టి ఈ రకంగా రాష్ట్రంలో ఉద్యమాల మీద, ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజా కార్యకర్తల మీద, విద్యార్థి నాయకుల మీద జరుగుతున్నటువంటి దారుణాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఫిబ్రవరి 12వ తేదీకి సమ్మె, జాతీయ సమ్మె ఉంది. ఆ సమ్మెను బలపరుస్తూ మా గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని పునరుద్ధరించాలని, మహాత్మా గాంధీ పథకాన్ని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జరుగుతున్నటువంటి సమ్మెకు మా మద్దతు పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అలాగే నిన్న ట్రంప్ మోడీ మధ్య జరిగినటువంటి ఒప్పందం, ఇది దేశానికి సిగ్గు చేయటానికి ఒప్పందం, లొంగుబాటు. మోడీ ట్రంప్కి అభినందన చెబుతున్నాడు. ఎందుకంటే 18% తగ్గించాడట. అదేదో సామి చెప్పినట్టుంది. 5% 10 చేసి, 10ని 20 చేసి, 20కి 50 చేసి, 50ని 500 చేసి, ఇప్పుడు దాన్ని 18% తగ్గించాలంటే మనంతా ఉబ్బి తబ్బిబ్బైపోవాలంట. అంతకన్నా దారుణం ఏంటంటే మన దేశానికి దిగుమతి మీద అమెరికాని దిగుమతి 0 ట్యాక్స్. అది బయట పెట్టాలి. అసలు మొత్తం ఒప్పందాన్ని ఇంతవరకు ఒప్పందం జరిగింది అని చెప్పుకునే ధైర్యం కూడా మోడీ ప్రభుత్వానికి లేదు. ట్రంప్ ముందు ప్రకటిస్తే 3 గంటల తర్వాత ఆయనకు అభినందనలు చెబుతూ ప్రకటన చేశాడు. డీల్ జరిగిందని ట్రంప్ అంటాడు, ఈయనేమో నోరు మీదపడు. అంటే భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టదలుచుకున్నారని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ రైతాంగం, మన పౌల్ట్రీలు, మన ఆక్వా, మన డైరీ ఫార్మ్స్, మన వ్యవసాయ రంగం అన్నీ కూడా ఈరోజు కుదేలైపోయేటువంటి ప్రమాదకరమైన ఒప్పందం ఈరోజు అమెరికాతో మన ప్రభుత్వం చేసుకుంది. ఇది లొంగుబాటు. భారతదేశ ప్రజల హక్కుల్ని, రైతాంగం యొక్క హక్కుల్ని పణంగా పెట్టి కార్పొరేట్లు, గుప్పెడ మంది కార్పొరేట్ల ప్రయోజనం కోసం మోడీ లొంగిపోయాడు అమెరికాకి. దీన్ని దారుణంగా మన దేశ ప్రజలు దెబ్బతింటే ప్రజలందరూ కూడా దీన్ని ప్రతిఘటించాలి, దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రధానమైనటువంటి అంశాలు కాకుండా మిగతా విషయాలు మన ఈశ్వరయ్య, ఇతర నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. నేను ఇటు మీరు ఇట్లా వచ్చేసి